शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ द्वितीयोऽध्यायः सांख्ययोगः। 66 श्लोकम्। नास्ति बुद्धिरयुक्तस्य न च युक्तस्य भावना न च भावयतः शान्तिः अंस्यातस्य कुतः सुखम्। ఇంద్రియములు మనస్సు వశములో లేని వాడికి బుద్ధి కూడా నిశ్చయంగా ఉండదు. అటువంటి వాడి మనసులో పరమాత్మ గురించి ఎటువంటి ఆలోచన కలుగదు. ఎప్పుడూ ప్రాపంచిక విషయముల గురించి ఆలోచిస్తుంటాడు. అటువంటి వాడికి మానసిక శాంతి కరువవుతుంది. అటువంటి వాడికి సుఖం శాంతి ఎలా లభిస్తుంది? ప్రతివాడు నేను సుఖంగా ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ ఆ సుఖం ఆనందం ఎక్కడ ఉందో ఎలా లభిస్తుందో వాడికి తెలియదు. వాడు బయట ప్రపంచంలో లభించే సుఖము ఆనందం అని అనుకుంటున్నది నిజంగా సుఖం ఆనందం కాదు అన్న విషయం వాడికి తెలియదు. సంసారమే సుఖదుఖాల సమ్మేళనము. సుఖదుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. మనస్సును ప్రాపంచిక విషయముల నుంచి మరలించి ఆత్మయందు ఉంచితే అదే శాశ్వత సుఖము. దానికోసం ఎవరూ ప్రయత్నించరు. తాత్కాలిక సుఖాల కోసం పాకులాడుతుంటారు. ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల గురించి విషయ వాంఛల గురించి ఆలోచిస్తూ పరమాత్మ గురించి ఆలోచించని వాడికి శాశ్వతమైన సుఖము ఆనందము శాంతి ఎలా లభిస్తాయి అని పరమాత్మ ప్రశ్నిస్తున్నాడు. చాలామంది ఊరికే టెన్షన్ పడుతూ ఉంటారు. కారణమేమీ ఉండదు. ధరలు పెరగకముందే పెరుగుతాయేమో అనే టెన్షను, పెరిగిన తర్వాత మరొక టెన్షను, 10 మంది గుమిగూడి ఉంటే వాళ్లలో వాళ్ళు కొట్టుకుంటారేమో, మత కలహాల లాంటివి జరుగుతాయేమో అనే టెన్షను. వాళ్లకు ఎక్కడో అలాంటిది జరిగి ఉంటుంది. దాని జ్ఞాపకాలతో సతమతమవుతూ ఉంటారు కొంతమంది. అవసరమైన విషయాలను వదిలిపెట్టి అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తుంటారు. దేవాలయానికి పరమాత్మను దర్శించటానికి ధ్యానం చేయటానికి వెళతాము. కానీ అక్కడ మూల విరాట్టుకు ఉత్సవ విగ్రహాలకు చేసిన అలంకారాలు, వితరణ చేసే ప్రసాదాలు, దేవాలయానికి అమర్చిన రంగురంగుల దీపాలు వీటి మీదనే దృష్టి పెడతాము. పరమాత్మ గురించి తలుచుకోము. ఒక్కొక్కప్పుడు దేవాలయంలో తనకు తగిన గౌరవం ప్రాధాన్యత ఇవ్వలేదని, తన పూజ ముందు జరగలేదని, తనకు హారతి ముందు ఇవ్వలేదని అందరి మీద కోప్పడుతుంటారు. ఇటువంటి వాడి మనసు ప్రతి చిన్న విషయానికి కూడా చలిస్తూ ఉంటుంది. బుద్ధి నిశ్చలంగా ఉండదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము చాలా ముఖ్యము. ఇంద్రియములను మనస్సును మన స్వాధీనంలో ఉంచుకోవాలి. మనం చెప్పినట్టు నడిచేటట్టు చేసుకోవాలి. అటువంటి వాడిని యుక్త పురుషుడు అని అంటారు. ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము లేనివాడు అయుక్త పురుషుడు. అయుక్త పురుషుడికి బుద్ధి నిశ్చయంగా ఉండదు, ప్రజ్ఞ లభించదు. పరమాత్మను గురించిన ఆలోచనలు వాడికి రావు. అటువంటి వాడికి పరమాత్మ భావనే ఉండదు. పరమాత్మ భావన లేనివాడికి శాంతి లభించదు. ఎల్లప్పుడూ అశాంతితో బాధపడుతుంటాడు. నిరంతరం అశాంతితో ఉన్న వాడికి
సుఖం ఎలా లభిస్తుంది అని ప్రశ్నిస్తున్నాడు భగవానుడు. కాబట్టి అశాంతి పోవాలంటే, సుఖం కావాలంటే ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము ముఖ్యము. శాంతము లేక సౌఖ్యము లేదు అనే త్యాగరాజుల వారి కీర్తన కూడా ఈ విషయాన్నే ప్రతిపాదిస్తుంది అన్న విషయం ఒకసారి గుర్తు చేసుకుందాము. హరే కృష్ణ.